హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ ఆపర్చునిటీ దేని గురించి అంటే డేటా అనలిస్ట్ అనమాట. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఏంటి అంటే నేను ఫస్ట్ మీకు జాబ్ రోల్ అయితే నేను మీకు ముందే రివీల్ చేసేసి తర్వాత ఆ వీడియో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే నేను మీరు ఎవరైతే ఈ పర్టికులర్ రోల్కి నేను రివీల్ చేసిన రోల్కి ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళే ఈ వీడియో కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో. ఎందుకంటే నేను మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. ఎవరైతే ఈ డేటా అనలిస్ట్ అనే రోల్కి సర్చింగ్లో ఉన్నారో ఆర్ఎల్స్ డేటా అనలిస్ట్ మీద కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అదే నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి డేటా అనలిస్ట్ అనేది ప్రజెంట్ అయితే చాలా బూమింగ్ ఒక టెక్నాలజీ అనమాట. సో ఈ ఈ టూల్ డేటా అనలిస్ట్ అనే టూల్స్ ఉంటాయి కదా, సో మీకు ఐడియా ఉంటుంది పవర్ బిఐ, ట్యాబ్లు అండ్ ఎస్క్యూఎల్ అండ్ ఎక్సెల్. సో వీటి మీద అయితే ఈ వర్క్ అయితే ఉంటుంది అనమాట డేటా అనలిస్ట్గా జాయిన్ అయితే కనుక. సో ఈ మనం ఈరోజు తీసుకొచ్చిన కంపెనీ ఏంటి, సో వాళ్ళు అడిగిన డిజైర్డ్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా స్క్రీన్ మీదకి అయితే వచ్చేసేయండి. గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే విప్రో కెరియర్స్లో డైరెక్ట్గా ల్యాండ్ అయిన జాబ్ అనమాట. సో ఈ ఆపర్చునిటీ మీ ఏ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి కానీ ఆర్ఎల్స్ వేరే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కానీ వచ్చిందైతే కాదనమాట. జనరల్గా అయితే విప్రో వాళ్ళు మెయిన్గా సూపర్ సెట్కి అయితే లింక్ అయి ఉంటారనమాట. సో ఈ సూపర్ సెట్లో ఎక్కువ వాళ్ళు జాబ్ పోస్టింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇదైతే మాత్రం విప్రో కెరియర్స్లోనే డైరెక్ట్గా ల్యాండ్ అయింది. సో చాలా జెన్యూన్ జాబ్ ఇదైతే, అండ్ చాలా రీసెంట్గా ఇదైతే పోస్ట్ అయిందనమాట. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. దట్ టు బూమింగ్ టెక్నాలజీ మీద వీళ్ళైతే ఆపర్చునిటీస్ రిలీజ్ చేశారు కాబట్టి చాలామంది డేటా అనలిస్ట్ మీద ట్రైన్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇదైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది విప్రో కెరియర్స్లో అయితే డైరెక్ట్గా ఈ జాబ్ అనేది ల్యాండ్ అయిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్క్ విత్ అస్ అని ఒక బ్యానర్ అయితే ఇచ్చారు. అండ్ టైటిల్ చూసుకుంటే నేను చెప్పాను కదా డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ అనే టైటిల్ రోల్కి వీళ్ళైతే హైరింగ్స్ చేస్తున్నారనమాట. సో చూడండి, రోల్ టైటిల్ డేటా అనలిస్ట్ అండ్ రిపోర్ట్స్ టు ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ డేటాబేస్ లీడ్ అని ఇచ్చారు. సో రిపోర్ట్స్ టు ప్రాజెక్ట్ మేనేజర్ డేటాబేస్ లీడ్ ఏంటి బ్రో అని మీరు డౌట్ అయితే ఉండొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రాజెక్ట్ మేనేజర్, మనం డేటా అనలిస్ట్గా మనం చేయాల్సిన వర్క్ ఏంటి బేసికల్గా, ఒక డేటా అనలిస్ట్ అనేవాడు బిజినెస్ డేటాని మనం తీసుకొని దాని నుంచి మనం ఎలా వాళ్ళ నుంచి ఒక ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, ఇలాంటివన్నీ విజువలైజేషన్ టెక్నాలజీస్ ఇవన్నీ యూస్ చేసి మనం ఒక బిజినెస్ క్లయింట్కి అర్థమయ్యే విధంగా మనం ఒక డాష్ బోర్డ్స్ ఇవన్నీ తయారు చేసి ఇవ్వాలన్నమాట. బీయింగ్ ఏ డేటా అనలిస్ట్ అది మన రోల్. సో ఆ రోల్ మనం ఆ రిపోర్ట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ డేటాబేస్ లీడ్కి ఈ రిపోర్ట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో అర్థమైంది కదా. అండ్ చూసుకుంటే ఇక్కడ రోల్ పర్పస్ అని కూడా ఇచ్చారు. సో పర్పస్ ఏంటో చూద్దాం. ద పర్పస్ ఆఫ్ దిస్ రోల్ ఈజ్ టు ఇంటర్ప్రెట్ డేటా అండ్ టర్న్ ఇంటూ ఇన్ఫర్మేషన్. చూసారు కదా నేను చెప్పినట్లుగా రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ ఎక్సెట్రా అని ఇచ్చారు. సో ఇలా మీరు ఇచ్చిన డేటాని ఇలా కన్వర్ట్ చేసి విచ్ కెన్ ఆఫర్ వేస్ టు ఇంప్రూవ్ బిజినెస్ thus affecting business decisions. సో డేటా అనలిస్ట్ అనే వాళ్ళు అసలు దేనికి అనేది మీకు మెయిన్ పర్పస్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే చెప్తాను చూడండి. బేసికల్గా అనలిస్ట్ అనే వాళ్ళు ఏంటి అంటే ఒక బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క డేటాని తీసుకొని రెస్పెక్టివ్ డేటా వాళ్ళ బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది డేటా తీసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి వాళ్ళ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ బిజినెస్ స్టాండర్డ్స్ని ఎలా పెంచవచ్చు అనేది డేటా అనలిస్ట్, ఒక అనలిస్ట్గా మీరైతే ఒక డాష్ బోర్డ్స్ రూపంలో మీరు ప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ కోడింగ్ కానీ ఈ అనలిస్ట్ టూల్స్ కానీ బిజినెస్ అనలిస్ట్ టూల్స్ కానీ ఇవన్నీ బిజినెస్ క్లయింట్స్కి అనేవి అంతగా అర్థం కావన్నమాట. సో బీయింగ్ ఏ డేటా అనలిస్ట్ మనం ఏం చేయాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఆ టూల్స్ని యూస్ చేసుకొని అవుట్పుట్స్ అనేవి వాళ్ళకి ప్రజెంట్ చేయాలన్నమాట. సో దీంట్లో స్టోరీ టెల్లింగ్ అని కూడా ఉంటుంది గైస్. ఏంటి అంటే మీరు
లైక్ విజువలైజ్ చేసిన తర్వాత డేటాని స్టోరీ టెల్లింగ్‌లో ఏంటి అంటే మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే బావుంటది అని వాళ్ళకొక సజెషన్ ఒక నోట్ పాయింట్ టైప్‌లో మీరైతే కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చనమాట. సో, డేటా అనలిస్ట్‌లో స్టోరీ టెల్లింగ్ గూడా ఉంటది. సో, ఇక్కడ చూసుకుంటే నేను చెప్పాను గదా! డేటా అనలిస్ట్‌గా మీరు చేయాల్సిందేంటి? వాళ్ళిచ్చిన డేటా రా డేటాని తీసుకొని మీరు లైక్ ఫస్ట్ మీరు క్లీనింగ్ చేసి అది అంతా మన ఫీల్డ్ అనమాట. సో, మనం అదంతా ఇంటర్నల్‌గా ఆపరేషన్స్ అన్నీ చేసి వాళ్ళకొక ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్స్. సో, రియల్ టైమ్ డాష్‌బోర్డ్స్ వాళ్ళకి ఇవ్వాలనమాట. అర్థమైంది కదా! సో, అదే ఇక్కడ చూసుకుంటే సో, ఈ డూ అనేది ఏంటంటే లైక్ ఏమేం చేయాలి అని మేనేజింగ్ ద టెక్నికల్ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్స్ అట్ ఆల్ ద స్టేజెస్ అని ఇచ్చారనమాట. సో, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే బేసికల్‌గా వాళ్ళ లైక్ క్లయింట్ డేటాని మనము వేరియస్ సోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఆ సోర్సెస్ నుంచి లైక్ క్లౌడ్‌లో ఉంటది కొంతమందికి, కొంతమందికి సాప్ అనే టూల్‌లో ఉంటది. సో, అట్లాంటి టూల్స్ నుంచి మనం డేటా అనేది క్లయింట్ డేటా అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని మీద మనం ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ చేయాలన్నమాట ఇంటర్నల్‌గా. సో, ఈ వీడియో లెంతీగా ఉండకూడదని చెప్పేసి నేను ఈ పాయింట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు గైస్. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవ్రీ పాయింట్ ఒకసారి చదవండి. మీకు అర్థమవుతది. సో, మీకు టెక్నికల్‌గా లైక్ అంత కాంప్లికేటెడ్‌గా అయితే ఏమీ లేదు. ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకునే విధంగానే ఉంటది. సో, నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను అన్నీ చేయట్లేదు. అండ్ సో, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. నేను చెప్పాను కదా! వేరియస్ సోర్సెస్ డేటా వేర్ హౌసెస్, డేటా బేసెస్, డేటా ఇంటిగ్రేషన్ అండ్ మోడలింగ్. సో, ఇట్లాంటి సోర్సెస్ నుంచి ఫస్ట్ అయితే మనం క్లయింట్ డేటా అనేది తీసుకోవాలనమాట. అండ్ తీసుకొని వాటి మీద లైక్ ఆపరేషన్స్ అన్నీ లైక్ పెర్ఫార్మ్ చేయాలనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనలైజ్ ద డేటా సెట్స్ అండ్ ప్రొవైడ్ ఎడిక్వేట్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారనమాట. సో, ఆ డేటాని మనం క్లీన్ చేసి, అనలైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన లైక్ వాళ్ళకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటదో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం డాష్‌బోర్డ్స్ అనేవి క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలనమాట. సో, చూడండి డెవలప్ ప్రెడిక్టివ్ మోడల్స్ అండ్ షేర్ ఇన్సైట్స్ విత్ ద క్లయింట్స్ యాస్ పర్ ద రిక్వైర్మెంట్. సో, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం లైక్ ఆ ఇన్సైట్స్ అనేవి మనం లైక్ డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలనమాట. అర్థమైంది కదా! నెక్స్ట్ చూసుకుంటే సో, ఫంక్షనల్ కాంపిటెన్సీస్ ఓకే. ఇవన్నీ ఆ టూల్సే అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మీకు టూల్స్ చెప్తాను చూడండి. లావరేజింగ్ టెక్నాలజీ అని ఇచ్చారు. సో, నాలెడ్జ్ ఆన్ కరెంట్ అండ్ అప్‌కమింగ్ టెక్నాలజీ లైక్ ఆటోమేషన్ టూల్స్ కానీ లైక్ ఆహ్, ఆటోమేషన్ టూల్స్ మీకు తెలుసు కదా! ఆటోమేటిక్‌గా డేటాని అదే అనలైజ్ చేస్తూ ఉంటది. సో, అట్లాంటి టూల్స్ మీకు తెలిసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ప్రాసెస్ ఎక్సలెన్స్ అని ఇస్తున్నారు. సో, ప్రాసెస్ ఎక్సలెన్స్ అంటే మీరు చేసే ప్రాసెస్ అనేది రిస్క్ ఫ్రీగా లైక్ వర్క్ ఫ్లో చాలా నీట్‌గా స్మూత్‌గా జరగాలి అని చెప్తున్నారనమాట. ఎక్కడ మీకు లైక్ గ్లిచెస్ కానీ, బగ్స్ కానీ రాకూడదు అని అట్లా మీరు ప్రాసెస్ అనేది డెలివరీ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ సాఫ్ట్‌వేర్ లైక్ పైథాన్ పైథాన్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ వీబీఏ, మ్యాట్లాబ్, ఎస్‌క్యూఎల్. సో, ఇట్లాంటి టూల్స్ మీద అయితే మీకు ఐడియా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో మీకు బిహేవియరల్ కాంపిటెన్సీస్ చూసుకుంటే సో, ఏంటి అంటే ఇవంతా ఫార్ములేషన్ అండ్ ప్రియారిటైజేషన్ అండ్ క్లయింట్ సెంట్రిసిటీ అండ్ ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్, ప్యాషన్ ఫర్ రిజల్ట్స్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ బిజినెస్ యాక్యుమెన్ అనమాట. సో, ఇవన్నీ బిహేవియరల్ కాంపిటెన్సీస్ అనమాట. సో, మీరు ఆ రోల్ మీరు పర్ఫార్మ్ చేసేటప్పుడు లైక్ ఆన్ ద ప్రాసెస్‌లో మీరు ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేస్తూ వర్క్ అనేది చేయాలని చెప్తున్నారనమాట. అండ్ డెలివర్. సో, ఇక్కడ డెలివర్ చూసుకుంటే ఎలా అంటే ఇది లైక్ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పారామీటర్ అని ఇచ్చారు అండ్ మెజర్ ఇచ్చారు. సో, ఫస్ట్ పర్ఫార్మెన్స్ పారామీటర్ ఏంటో చూద్దాం. అనలైజెస్ ద డేటా సెట్స్ అండ్ ప్రొవైడ్ రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ టు ద క్లయింట్. సో, నేను ఇందాక చెప్పినట్లుగా క్లయింట్ డేటాని మనం అనలైజ్ చేసి వాళ్ళకి లైక్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం ప్రొవైడ్ చేయగలగాలనమాట. అండ్ మెజర్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ డన్ అండ్ ఆన్ టైమ్ డెలివరీ అండ్ CSAT స్కోర్ అండ్ జీరో కస్టమర్ ఎస్కలేషన్ అండ్ డేటా యాక్యురసీ. సో, ఇవన్నీ ఉండాలనమాట. ఈ మెజర్స్‌ని మీరు కన్సిడర్ చేస్తూ ఈ మెజర్స్‌ని మీరు మైండ్‌లో పెట్టుకొని మీ డాష్‌బోర్డ్స్ ఇవన్నీ మీరైతే డెవలప్ చేయాలనమాట. ఇక్కడ CSAT అంటే ఏంటి బ్రో అని మీరు అడుగుతారు. సో, ఇక్కడ CSAT అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చనమాట. CSAT అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ స్కోర్ అనమాట. సో, మీరు ఏంటి అంటే బేసికల్‌గా సో, ఇప్పుడేదైనా మీరు ఒక ప్రొడక్ట్ డెలివరీ చేస్తే అక్కడ క్లయింట్ ఆర్ కస్టమర్ ఉంటారు గదా! సో, వాళ్ళ
సాటిస్ఫాక్షన్ బట్టే మనకి లైక్ బిజినెస్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, బిజినెస్ మన ఆర్గనైజేషన్ యొక్క గుడ్ విల్ అనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ స్కోర్ మీద. సో, కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మీ అవుట్‌పుట్స్ అయితే ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ డేటా చాలా యాక్యురసీతో ఉండాలి అని చెప్తున్నారు. సో, అర్థమైంది కదా! ఈ జాబ్ డిస్క్రిప్షన్, ఈ జాబ్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో, మీరు గాని ఇక్కడ కిందకొస్తే గనక అప్లై నౌ అనే ఇట గ్రీన్ బటన్ అయితే ఉంటదనమాట. దాని మీద క్లిక్ చేసిన వెంటనే అప్లై నౌ అంటే ఇది మాన్యువల్‌గా అప్లై చేయడం అండ్ స్టార్ట్ అప్లయింగ్ విత్ లింక్డ్ఇన్ అని ఇచ్చారు. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని బాగా ఉన్నట్లయితే డైరెక్ట్‌గా లింక్డ్ఇన్ నుంచి అయితే అప్లై చేయండి. అప్లై నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విప్రో కెరియర్స్‌లో మీకైతే ఒక అకౌంట్ అయితే ఉండాలి గైస్. ఎందుకంటే మీకు కెరియర్స్ పేజ్‌లో ఒక అకౌంట్ ప్రతి లైక్ ఆర్గనైజేషన్ వాళ్ళు అడుగుతారంట. ప్రతి లైక్ కంపెనీ వాళ్ళు అడుగుతారనమాట. సో, దీంట్లో కూడా మీరు ఒక మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లేదంటే మీకు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని విప్రో కెరియర్స్‌లో లైక్ ఫర్దర్‌గా వచ్చే జాబ్స్ అయినా గానీ విప్రో కెరియర్స్‌లో పోస్ట్ అయితే ఆ అకౌంట్ యూజ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత వాళ్ళ లైక్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. అవి ఫిల్ చేసేసి జాబ్ అయితే అప్లై చేయండి. దాని తర్వాత మీరు అప్లై చేసినట్టు ఒక సక్సెస్‌ఫుల్ మెయిల్ అయితే వస్తదనమాట మీకు. సో, దాని తర్వాత మీకు ఈ ప్రాసెస్ ఇదంతా మేబీ ఒక లైక్ ఇది ఒక టాప్ ఎంఎన్‌సీ కాబట్టి ఒక 2 మంత్స్ ఆర్ 1 మంత్ పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దీనికి వీళ్ళు ఆఫర్ చేసే ప్యాకేజ్ వచ్చేసరికి 5,00,000 గైస్. సో, 5,00,000 పర్ యానమ్ అయితే వీళ్ళు దీనికి ఆఫర్ చేస్తున్నారు. సో, ఇది ఒక డేటా అనలిస్ట్‌గా ఫ్రెషర్స్‌కి చాలా కష్టమైపోయింది ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, కాబట్టి ఏదైతే మీకు ఆపర్చునిటీ ఉన్నాయో సో, వాటన్నిటికి అప్లై చేయండి. విప్రో కూడా చాలా బెటర్ ఆపర్చునిటీ ఇది. సో, దీనికి అప్లై చేయండి. అండ్ దట్ 5,00,000 ప్యాకేజ్. సో, మీరు అప్లై చేసి నాకు కామెంట్‌లో తెలియజేయండి. సో, మేము అప్లై చేశారా లేదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను దానికి కూడా రెస్పాండ్ అవుతాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ. బై బై. జై హింద్.